రాత్రి సరిగ్గా 12 గంటలు. నగరం అంతా చిమ్మ చీకటి. ఇక ఈ హెరిటేజ్ మ్యాన్షన్ పైన ఏదో జరగబోతోంది. మ్యాన్షన్ లోపల పెట్టి ఉన్న కోట్ల రూపాయలు విలువైన యాంటిక్ స్వార్డ్ మీద ఈ డ్రాకులా చేయి పడుతుంది. అది గ్లాస్ బాక్స్ ని పగలగొట్టకుండా ఒక్క చిటికలో తెరుస్తుంది. ఇంకా ఖడ్గాన్ని తీసుకుంటుంది. భూతం, వ్యాంపైర్, కాపాడండి! గది లోపల అసలైన డ్రాకులా నిలబడి ఉంది. దాని పెద్ద పెద్ద కళ్ళు భయంకరంగా మెరుస్తున్నాయి. అది ఖడ్గాన్ని దొంగలిస్తోంది. సార్, మేడం, అది డ్రాకులా. నేను అది బ్యాట్ లాగా మారటం చూశాను. ఇంకా అది కిటికీలోంచి ఎగిరిపోయింది. అమ్మ బాబోయ్, ఈ విషయం వినగానే చాలా భయం వేస్తుంది. ఏంటి, నిజంగానే ఇక్కడ రక్తాన్ని పీల్చే డ్రాకులా ఉందా? అది నిజంగా డ్రాగన్లా మారి ఎగిరిపోయిందా? చాలా భయంగా ఉంది. భయపడకాలియా. భూతాలు, వ్యాంపైర్లు కేవలం కథల్లోనే ఉంటాయి. ఒకవేళ ఏదైనా వస్తువు గాల్లో ఎగిరితే దాని వెనకాలన్న లాజిక్ వెతకడమే మన పని. లాజికల్ ఆర్మీ, ఈ కాఫ్నాక్ దొంగతనం వెనకాల రహస్యం. మిషన్ లో జాయిన్ అవ్వండి. ఇంకా త్వరగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. పదండి, త్వరగా లోపలికి వెళ్లి క్రైమ్ సీన్ ని అధ్యయనం చేద్దాం. సార్, జాగ్రత్త. మనకేం తెలుసు, ఈ డ్రాకులా ఇక్కడే ఇన్విజిబుల్ గా ఎగురుతూ ఉంటే అది మనపై అటాక్ చేస్తే? ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఆలియా, ముందు ఈ గ్లాస్ బాక్స్ ని చూడు. దీని మీద ఏం పగిలిన గుర్తులు లేవు. అంటే అర్థం దొంగ దగ్గర దీని యొక్క డూప్లికేట్ కీ ఉంది. ఇంకా ఇప్పుడు ఈ పెద్ద అద్దాన్ని చూడు. అవును మేహుల్ సార్, రాత్రి నేను ఎప్పుడైతే కిటికీలోంచి లోపల చూస్తే ఆ డ్రాకులా ఇక్కడ ఈ అద్దానికి ఎదురుగా ఉండి ఆ ఖడ్గాని తీసింది. నేను దాన్ని దాదాపు అద్దం దగ్గర చూసా. లాజికల్ ఆర్మీ, మీకు వింటే ఏదైనా వేడిగా అనిపించిందా? బాగా ఆలోచించండి. అరే హా మెహున్ సార్, నేను చాలా స్టోరీస్లో విన్నాను. అసలైన వ్యాంపైర్ ఇంకా డ్రాకులా యొక్క ప్రతిబింబం ఎప్పుడూ అద్దంలో కనిపించదు. వాటికి అసలు రిఫ్లెక్షనే ఉండదు. బ్రిలియంట్ ఆలియా. ఒకవేళ గార్డ్ దాన్ని అద్దం ముందు నిలబడడం చూసుంటే దాని రిఫ్లెక్షన్ లేదా నీడ అక్కడ ఉంది. అంటే దీని అర్థం వెరీ క్లియర్. అది భూతం కాదు, వ్యాంపైర్ కాదు. అది ఎవరైనా మనిషి అయి ఉండాలి. ఎవరైతే డ్రాకులా డ్రెస్ వేసుకుని అందరినీ భయపెట్టడానికి వచ్చారు. పద, ఇప్పుడు మనం సస్పెక్ట్స్ ని కలుద్దాం. సార్, ఇది కాస్త డిఫరెంట్ టైప్ డ్రాకులా అయి ఉండొచ్చు కదా? మ్యాన్షన్ నుంచి కోట్ల విలువైన స్వర్డ్ దొంగిలించబడింది. ఇంకా దొంగతనం చేసిన వాళ్ళ దగ్గర డూప్లికేట్ తాళం ఉంది. పద, ఇప్పుడు మీ స్టేట్మెంట్స్ ఇవ్వండి. సార్, నేను ఒక యాక్టర్ని. రాత్రి 11 గంటలకు షో అయిపోయింది. ఇంకా నేను నేరుగా నా గదిలోకి నిద్రపోవడానికి వెళ్ళాను. సార్, నేను కేవలం ఒక గెస్ట్ ని. నాకు భూత ప్రేతాలంటే ఎంత భయం అంటే నేను రాత్రి 7 గంటల తర్వాత ఇంట్లోంచి బయటకు కూడా రాను. మెహుల్ సార్, నేను కేర్ టేకర్ని. రాత్రి 12 గంటలకి నేను కింద రిసెప్షన్ లో ఎంట్రీ బుక్స్ చెక్ చేస్తున్నాను. లాజికల్ ఆర్మీ, ముగ్గురి మాటలు విన్న తర్వాత మెహుల్ అర్థం చేసుకుంటాడు నేరస్తుడు ఎవరై ఉంటారని. ఏంటి, మీరు అర్థం చేసుకున్నారా? హ్యారీ, ఒకవేళ నువ్వు రాత్రి అంతా రిసెప్షన్ లో ఉంటే మరి నీ బోట్ల మీద బయట గార్డెన్ మట్టి ఎలా అంటే ఉంది? నిజం చెప్పు. నన్ను క్షమించండి సార్, నాకు గుర్తు తెలియని వ్యక్తి డబ్బులు ఇచ్చాడు. నేను రాత్రి అతనికి విఐపి రూమ్ యొక్క డూప్లికేట్ తాళం బయట గార్డెన్ దగ్గరికి వెళ్ళి ఇచ్చాను. కానీ నిజం చెప్తున్నా, అతను డ్రాకులా డ్రెస్ వేసుకుని ఉన్నాడు. హలో ఎస్పీ సార్. ఏంటి, ఇంకొక దొంగతనమా? ఇప్పుడా? ఆలియా, ఆట పెద్దది. ఇప్పుడే నేషనల్ మ్యూజియం నుంచి ఒక విలువైన వజ్రం దొంగిలించబడింది. ఇంకా అక్కడ కూడా సేమ్ డ్రాకులా కనిపించిందట. ఏంటి, ఒకే రాత్రిలో 2 వేరు ప్లేసెస్ లో డ్రాకులానా? సార్, మనం ఇప్పుడు ఖచ్చితంగా మ్యూజియంకి వెళ్ళాలి. సార్, నేను లోపలే ఉన్నాను. కానీ హఠాత్తుగా డ్రాకులా నా ముందు వచ్చినప్పుడు అది వజ్రం దొంగిలించి ఇంకా ఒక్కడుగులో గబ్బినం లాగా మారి వెళ్ళిపోయింది. సార్, ఫస్ట్ మ్యాన్షన్ లో, ఆ తర్వాత ఇక్కడ మ్యూజియం లో డ్రాకులా మెరుపులా ఉన్నాడే. మాయ కాదా ఆలియా? లేదా అతనేమి మారిపోలేదు. దొంగ వెళ్లే హడావిల్లో ఇక్కడ తన అతి పెద్ద సాక్ష్యాన్ని వదిలిపెట్టి వెళ్ళాడు. ఏం సాక్ష్యం లాజికల్ ఆర్మీ? ఏంటి, మీరు చెప్పగలరా? జాగ్రత్తగా చూడండి. ఆ విండో దగ్గర ఒక చిన్న పంజరం ఉంది. ఆలియా, ఈ పంజరం యొక్క అర్థం ఒకటే. అతనేమి మాయల మరాఠీ కాదు.
దొంగ వెళ్లే హడావిడిలో పంజరాన్ని ఇక్కడే వదిలిపెట్టాడు. అతను ఒక నార్మల్ మనిషే. గబ్బిలాన్ని బందీ చేసి ఇక్కడికి పట్టుకొచ్చి తనతో పాటు తెచ్చాడు. ఇంకా అవకాశం చూసుకుని దాన్ని ఎగరేశాడు. దాంతో అందరికీ అనిపించాలి అతను గబ్బిలంలా మారిపోయాడు అని. లేదు మెహుల్ సార్, ఆ డ్రాకులా ఒక ఫాల్తూదయ్యి ఉంటుంది. యజమాని చెప్పినప్పుడు ఎగిరి తన పని అయిపోయాక వెళ్ళి కేజ్లో కూర్చునే రకంలా ఉంది. మెహుల్, ఈసారి దొంగతనం ఏదైనా మూసిన గదిలో కాదు, పైగా పగటి వెలుగులో నగరంలోని అతి పెద్ద బ్యాంకులో జరిగింది. ఇక చాలా వింతైన విషయం, ఈసారి దొంగతనం మనిషి కాదు, నిజానికి చాలా పెద్ద గబ్బిలం బ్యాట్ చేసింది. అతను క్యాష్ కౌంటర్లోంచి విలువైన వజ్రాల మూట తీసి ఎగిరాడు. పద ఆలియా, ఏమనిపిస్తుంది ఆలియా? ఈసారి దొంగతనం ఎవరు చేశారు? ఏదైనా డ్రాకులనా లేదా మనిషియా? సార్, నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా ఎవరై ఉంటారు, ఇంకా ఎందుకై ఉంటారు? ఆలియా, డ్రాకులా పగటి వేళ బయటికి రాదు. సూర్యుని వేడిలో అది కాలిపోతుంది. అంటే దాని అర్థం 100% అతను మనిషి. సార్, అతను చీకట్లో వచ్చాడు, చీకట్లోనే వెళ్ళిపోయాడు. ఆలియా, చూసి డ్రైవ్ చేయండి. మెహుల్ సార్, ఇంకో పెద్ద ఘటన జరిగింది. మీరు బ్యాంక్ లోపలికి వెళ్లే లోపునే ఇప్పుడే మరోవైపు నుంచి ఫోన్ వచ్చింది. నగరంలోని అతిపెద్ద జ్యువెలరీ షాప్ నుంచి సిల్వర్ దొంగిలించబడింది. ఏంటి, ఇంకొక దొంగతనమా? ఈసారి ఎవరు చేశారు? ఆ మెరుపు లాంటి వ్యక్తా లేక? అదే డ్రాకులా మేడం. మన దగ్గరికి అక్కడ లైవ్ సీసీ వీడియో వచ్చింది, మీరే స్వయంగా చూడండి. ఆలియా, ఇప్పుడేమనిపిస్తోంది? ఈ దొంగతనం ఎవరు చేశారు? అసలైన డ్రాకులానా లేదా ఏదైనా తెలివైన మనిషా? సార్, ఈసారి నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను. లాజికల్ ఆర్మీ, ఇప్పుడు మీరు చెప్పండి. మొదటి పగటి వెలుగులో గబ్బిలం దొంగిలించింది. ఇప్పుడు ఈ డ్రాకులా కోట్ల విలువైన ప్యూర్ సిల్వర్ జ్యువెలరీ దొంగిలించింది. మొత్తం వ్యాంపైర్ రూల్స్ ని గుర్తు చేసుకో, ఇంకా ఆలోచించు. దొంగ ఎవరు, ఇంకా ఎందుకు? మీ దగ్గర 5 సెకండ్లే ఉంది. ఆలియా, తెలివని దీపం వెలిగించు. అన్ని కథల్లోనూ క్లియర్ గా చెప్పబడింది, అస్సలైన డ్రాకులా లేదా వ్యాంపైర్ ఇప్పుడు సిల్వర్ ని ముట్టుకొని కూడా లేదు. సిల్వర్ వాటి పాలిట విషయం. దాని అర్థం 100% అతను ఒక మామూలు మనిషి. ఇప్పుడు అన్ని సాక్ష్యాలు అరిచి అరిచి చెబుతున్నాయి. ఇక ఒప్పుకో. సార్, ఎప్పుడైతే నా 2 కళ్ళతో తన కాస్ట్యూమ్ ని తీసి చూస్తానో అప్పటి వరకు నేను దేన్ని నమ్మను. ఆలియా, కోపాన్ని వదిలే ఇంకా శ్రద్ధగా చూడు. ఈ దొంగ మామూలు దొంగ కాదు. అతను డ్రాకులా తమాషా చేస్తున్నాడు, కానీ ఒక చాలా తెలివైన ప్యాటర్న్ ఫాలో చేస్తున్నాడు. ఒకవేళ మనం తర్వాత లొకేషన్ ట్రాక్ చేయలేకపోతే అప్పుడు అతను సిటీలోని చాలా 3వ విలువైన దొంగతనం చేసి వెళ్ళిపోతాడు. ప్యాటర్న్? సార్, ఒక దొంగతనం మ్యాన్షన్లో, ఇంకొకటి మ్యూజియంలో, మరి ఒకటి జ్యువెలరీ షాప్లో. ఇక్కడ ఏం ప్యాటర్న్ ఉంటుంది? జాగ్రఫీలో కాదు ఆలియా, వాటి చరిత్రలో ప్యాటర్న్ ఉంది. ఈ మూడింటిని ఏర్పాటు చేసిన సంవత్సరాలను ఒకసారి చూడు. ఓ అవును, 1850 నుంచి 1900కి 50 ఇయర్స్ గ్యాప్. మళ్ళీ 1900 నుంచి 1950కి ఇంకో 50 ఇయర్స్ గ్యాప్. సో నెక్స్ట్ దొంగతనం ఖచ్చితంగా 50 ఇయర్స్ తర్వాత, అంటే 2000లో కట్టిన బిల్డింగ్లో జరుగుతుంది. పర్ఫెక్ట్ ఆలియా. కానీ మన నగరంలో 2000 సంవత్సరంలో కేవలం ఒకే ఒక్క విలువైన భవనం ఉంది, ద సెంట్రల్ లైబ్రరీ. అక్కడ ప్రాచీన రాజుల కాలం నాటి అత్యంత విలువైన ద గోల్డెన్ బుక్ పెట్టి ఉంది. దొంగ యొక్క తర్వాత టార్గెట్ అదే అయి ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు? మనం వెంటనే అక్కడికి వెళ్ళి ఈ ఫేక్ డ్రాకులాని పట్టుకుందాం. సార్, ఎంట్రన్స్లో గార్లిక్ కట్టేశాం, ఇంకా అక్కడే సాల్ట్ కూడా పెట్టేశాం. వాడు అసలు డ్రాకులా అయితే అక్కడే పడిపోతాడు, లేదా నకిలీ గాడైతే మనం పట్టుకుంటాం. ఐ నో యూ మిస్టర్ డ్రాకులా థీఫ్. నువ్వు అనుకున్నావా మమ్మల్ని భయపెట్టేస్తానని? మ్యాన్షన్లో నువ్వు కేవలం నీ రిఫ్లెక్షన్ చూపించావు. నువ్వు సిల్వర్ దొంగతనం చేసావు, పగలు దొంగిలించావు. ఇప్పుడు నువ్వు ఈ గార్లిక్, ఐస్, సాల్ట్ దేనికి కూడా ప్రభావం చెందట్లేదు.
ఇంకా నీ బట్టల కింద దాచి ఉంచిన ఈ పంజరం నేరుగా చెప్పేస్తుంది నువ్వు ఒక ఫేక్ డ్రాకులావని. ఆలియా, నేను ఇతని వెంట పడతాను. ఓ ఎంత క్యూట్గా ఉన్నావో. నీ ఓనర్ చాలా వరెస్ట్. నీతో దొంగతనం చేయించి నిన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. పర్లేదులే, నేనున్నా కదా, నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను. చాలా పరిగెట్టేవాళ్ళు మిస్టర్ డ్రాకులా. ఇక నీ నాటకం కట్టిపెట్టు. వాహ్ మేహుల్ సార్, ఫైనల్ గా మీరు దొంగని పట్టేసుకున్నారు. సార్, నేను దీని పేరు బ్యాటీ అని పెట్టాను. ఎంత క్యూట్గా ఉంది కదా. కేస్ క్లోజ్ డాలియా. ఇప్పుడు ఈ గబ్బిలాన్ని ఆకాశంలో విడుదల చేసేయి. లేదు మెహుల్ సార్, నేను దీన్ని నాతో పాటు మా ఇంటికి తీసుకెళ్తాను. ఇది నా కొత్త పెట్. జనం కుక్కలను పిల్లలను పెంచుకుంటారు, నువ్వు ఈ డ్రాకులా యొక్క గబ్బిలాన్ని పెంచుకుంటావా? ఆలియా,